శివుడు అంటే పరమశివుడు ఆది మధ్యాంతరహితుడు అంటారు. ఒక దేవుడుగా కొలవాలా, లేదంటే ఒక శివతత్వం అనేది ఒక జీవన విధానం లాగా చూడాలా? భగవంతుడు అనేది మహోన్నతమైన శక్తి. పక్క మతాల్లాగా నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేస్తానరా నీ పాపాల పోతే పొద్దున్నే పాపాలు చేసుకుంటాక హిందూ ధర్మం అది ఉండదండి. సనాతన ధర్మం అంటే ఒక మతమా, ఒక కులమా, ఒక ధర్మమా? సనాతనమైన ధర్మము వ్యక్తి జీవన విధానం అండి, వ్యక్తి జీవన మార్గం అండి. గురువు వ్యవస్థ బలంగా ఉండాలంటున్నారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని ఆశ్రమాలు చూస్తే గురువులు బలంగా అవుతున్నారు, గురు వ్యవస్థ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా కోట్ల ఆస్తులు, వేల కోట్ల ఆస్తులు గురువుల దగ్గర ఉన్నాయి, ఇవన్నీ హిందూ ధర్మ స్థాపనకు, లేకుంటే వీళ్ళు నిజంగా గురువులు దీని పక్కదారి ఎంతవరకు పట్టిస్తున్నారు, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇక్కడ దీని మీద అనేక రకాల చర్చలు జరిగినాయండి. ఇప్పుడు జగద్గురు పీఠాలు ఉన్నాయండి, వందల వేల కోట్ల రూపాయల వాళ్ళ మఠపీఠ ఆశ్రమాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా భూ కబ్జాదాల కమన్న ఆస్తాలకు ఆస్తులన్నీ వెళ్ళిపోతున్నాయి. హిందూ ధర్మంలో పరమత సహనం అనేది మన దాంట్లో హిందూ ధర్మంలో ఉంది. మనం ఎందుకు వేరే మతాల మీద మనం తప్పు మాట్లాడాలి? హిందువులు ఎవరు కూడా ఏ మతాన్ని కించపరచరు, ఏ మతం మీద దాడి చేయరు. బంగ్లాదేశ్లో దీపు చంద్ర అని చెప్పి ఒక వ్యక్తిని సజీవ దహనం చేస్తే ఒక్క ముస్లిం రోడ్డు మీదకి వచ్చారండి తప్పని ఖండించడానికి. నేను ముస్లిం సమాజానికే ప్రశ్నిస్తున్నాను. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారు, వాళ్ళ మతం మారుస్తున్నారు. లవ్ జిహాద్ చేసే వాళ్ళని తప్పు పట్టండి, అందరూ ముస్లింలు మనం తప్పు పట్టడానికి ఎలా పడతాం గురుగారు? జిప్పిపతి చూసి నువ్వు హిందువా ముస్లిం అంటే కాల్ చేసినప్పుడు మరి అప్పుడు ఏమైందండి? ఈ వ్యవస్థలన్నీ ఏమైందండి? గుంపుగా కలిసి తప్పు పనులు చేస్తుంటే సమర్థించేస్తున్నారు ప్రభుత్వాలన్నీ కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండి గత ప్రభుత్వంలో 25,000 చర్చలు కట్టారండి, 200 కొండ మీద సిలువులు పెట్టారండి. ఒక సిలువు పెట్టేళ్తే ఒక పెద్ద ఆయన 10 లక్షలు గిఫ్ట్ ఇస్తూ వెళ్ళారండి. సనాధర్మం ఎత్తిన ఒక మగోడు అంటే పవన్ కళ్యాణ్ గారండి. ఓట్లు పోతే నేను చూసుకోవాలా? సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను.